హలో అండి. హలో అండి. మీ పేరు? మహేంద్ర. ఏం చేస్తుంటారు? నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాను. ఓకే, పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ గురించి వినే ఉంటారు. సో అసలు ఏమనిపించింది సార్? ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీకు అది వినగానే? ఏ ఇండియన్ కైనా బ్లడ్ బాయిల్ అవుతుంది కదండి. నాకు కూడా అంతే. సో పాకిస్తాన్తో భారత్కి యుద్ధం వస్తే కనుక మీ వంతు కృషిగా ఒక ఇండియన్గా పాల్గొంటారా? ఖచ్చితంగా నా అవసరం వస్తే పాల్గొంటారు. సో పాకిస్తాన్కి భారత్కి మధ్య ఒకవేళ యుద్ధం కాకుండా మరి ఏ ఇతరంగా వాళ్ళిద్దరి మధ్య ఈ టూ కంట్రీస్ మధ్య సత్సంబంధాలు మెరుగుపరిచేలాగా చేయొచ్చు అంటారు, యుద్ధం కాకుండా? సత్సంబాలు అంటే కష్టం అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం. ఎందుకంటే కొంచెం కూడా మ్యాచ్ అవ్వదు వాళ్ళకి. మనం ఎంత పాజిటివ్గా ఉండాలని చూసినా వాళ్ళు ఎప్పుడు నెగిటివ్. టెర్రరిజంని ఎవడైతే సపోర్ట్ చేస్తారో వాడు ఎప్పుడు బాగుపడ్డు, అది అందరికీ తెలిసిన విషయం. ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే ఇప్పట్లో కలిసే అవకాశమే ఉండదు. సో పొలిటికల్ పరంగా రాజకీయ నాయకులు ఏమన్నా గేమ్ ఆడుతున్నారంటారా? పాకిస్తాన్తో పేరుతో యుద్ధంతో ఏమన్నా గేమ్ ఆడుతున్నారంటారా? మీ ఒపీనియన్ ఏంటి? నేను బీజేపీకి అయితే సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో. ఎందుకంటే మీరు టెర్రర్ అటాక్స్ చూసారా? లాస్ట్ ఎప్పుడు జరిగాయో గుర్తుందా మీకు? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాత్రం మన లుంబిని పార్క్ కానీ గోకుల్ చాట్లో కానీ, దాని తర్వాత అటాక్స్ జరిగినవన్నీ చాలా తక్కువ. సో గవర్నమెంట్ పాలిటిక్స్ ఏం వాళ్ళు కావాలని చేసేది ఏమి ఉండదు కదా. కానీ భయపెడుతున్నారు వాళ్ళని, టెర్రరిస్టులను అయితే భయపెడుతున్నారు, అది గ్రేటే. సో మనం బీజేపీకి నేనైతే సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో, గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాను. సో ముందు పాకిస్తాన్ ఇండియా జోలికి రాకుండా ఉండాలంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని గవర్నమెంట్ని కోరుకుంటారు? ఏముందండి, వాళ్ళు వార్ అంటున్నారు కదా. ఒకసారి వార్ ఏదో ఇస్తే ఆల్మోస్ట్ లాస్ట్ టైం జరిగిన వార్లో ఇండియానే విన్ అయింది అనుకుంటా, 1975 సంథింగ్. ఆ ఇయర్ నాకు ఐడియా లేదు. సో ఈసారి వార్కి మనకు ఖచ్చితంగా క్రికెట్ మ్యాచ్ చూస్తారా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇండియా ఎంత డామినేట్ చేస్తుంది చూసా. సేమ్ వార్ అయినా క్రికెట్ అయినా రెండు ఒకటే అలాంటి అనిపిస్తుంది. ఓన్లీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే చైనా ఒకటే మోస్ట్లీ ప్రజెంట్. సో ఇండియానే గెలుస్తుంది అనుకుంటా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.